అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రసగ్న, హోమియోపతిక్ ఫిజిషియన్. ఈ వీడియోలో మనం సైన్స్ ఆఫ్ ఓవ్యులేషన్ గురించి చూద్దాం. ఆడవారికి ప్రతి నెల ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ ఎగ్ రిలీజ్ అవ్వడం దాన్నే మనం ఓవ్యులేషన్ అంటాం. ఓవ్యులేషన్ జరిగేటప్పుడు కొన్ని లక్షణాలు అనేవి మనకు కనిపిస్తాయి. ఆ లక్షణాలని కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేసుకోగలిగితే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఆ రోజుల్లో భార్యాభర్తలు కలిస్తే 100% ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ ఎగ్ రిలీజ్ అవ్వడాన్ని తెలుసుకోవడం అనేది దానికి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ది క్యాలెండర్ మెథడ్ అంటాం. క్యాలెండర్ మెథడ్ అంటే ఓన్లీ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. దీని గురించి నేను డీటెయిల్గా ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి. సో అది రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పే సైన్స్ ఆఫ్ ఓవ్యులేషన్ అనేది రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఇద్దరికీ వర్తిస్తుంది. ఎవరైనా దీని ద్వారా ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ట్రాక్ చేసుకోవచ్చు. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సైన్స్ ఆఫ్ ఓవ్యులేషన్లో ఫస్ట్ వన్ వచ్చేది ఏంటి అంటే బేసల్ బాడీ టెంపరేచర్ అండి. బేసల్ బాడీ టెంపరేచర్ అంటే మన పొద్దున్నే లేవంగానే చూసుకున్నప్పుడు ఉండే టెంపరేచర్నే బేసల్ బాడీ టెంపరేచర్ అంటాం. ఇది ఎలా రికార్డ్ చేసుకోవాలి అంటే మెన్స్ట్రుయేషన్ అయిపోతుంది కదా, 4 to 5 days అందరికీ మెన్స్ట్రుయేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఇది టెంపరేచర్ రికార్డ్ చేసుకోవడం మొదలు పెట్టాలి. ప్రతిరోజు పొద్దున్నే లేవగానే బెడ్ దిగక ముందే ఫస్ట్ టెంపరేచర్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు టెంపరేచర్ చెక్ చేసుకుంటే వన్ ఫైన్ డే 0.5 degrees నుంచి 1 degree Fahrenheit వరకు టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే బేసల్ బాడీ టెంపరేచర్ అనేది ఇలా పెరుగుతుందో ఆ రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ ఓవ్యులేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది, అంటే ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలా రికార్డ్ చేసుకొని మనం ఎగ్ రిలీజ్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇలా ఇంక్రీజ్ అయిన టెంపరేచర్ మళ్ళీ నెక్స్ట్ మెన్సెస్ వచ్చే వరకు అది అలానే నిలబడుతుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి సర్వైకల్ మ్యూకస్ లేదా వైట్ డిశ్చార్జ్ అంటూ ఉంటాం. సో అప్పుడప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది అందరికీ కనిపిస్తూ ఉంటుంది, అది కొంచెం థిక్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ టైంలో వచ్చే వైట్ డిశ్చార్జ్ చాలా థిన్గా వాటరీగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా ఎగ్ వైట్ లాగా ఉంటుంది. సో ఎగ్ యోక్ కాదు, ఎగ్ వైట్లా ఉంటుంది అనమాట టెక్స్చర్. టూ ఫింగర్స్ మధ్య చూస్తే స్ట్రెచబుల్గా ఉంటుంది. ఇలాంటి సంకేతం కనుక మీరు చూస్తే ఆ టైంలో కూడా ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి కిట్స్, ఓవ్యులేషన్ కిట్స్ అంటాము. ఓవ్యులేషన్ కిట్స్ అని మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మనకి ప్రెగ్నెన్సీ కిట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కదా, అది అందరికీ తెలిసిందే కదా. అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి 2 lines వస్తే పాజిటివ్గా కన్సిడర్ చేస్తాము, 1 line వస్తే నెగిటివ్గా కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా ఓవ్యులేషన్ కిట్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో వీటిని LH కిట్స్ అని కూడా అంటారు. LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్. ఈ హార్మోన్ అనేది ఎగ్ రిలీజ్ అయ్యే ముందు బాగా బాడీలో పెరిగిపోతుంది. సో ఆ హార్మోన్ని ట్రాక్ చేసి ఆ విధంగా పనిచేస్తుంది ఇది. సో ఈ LH కిట్స్ తెచ్చుకొని మనం పెట్టుకుంటే ఎప్పుడైతే ఈ కిట్లో మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు 2 lines వచ్చి మీకు పాజిటివ్ వచ్చింది అంటే జనరల్గా పాజిటివ్ వచ్చిన 24 hours మీకు ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ విధంగా కూడా మీరు ఎగ్ రిలీజ్ని ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇంకా ప్రిసైజ్గా కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అనేది తెలియాలి అంటే ఉన్న లాస్ట్ ఆప్షన్ ఏంటి అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది మెన్సెస్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 9th day or 11th day నుంచి స్టార్ట్ చేస్తారు. ఇది ఫాలిక్యులర్ స్టడీ అంటాము. ప్రతిరోజు స్కాన్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఎగ్ సైజ్ 18 to 19 or 20 mm వరకు పెరిగింది అంటే అప్పటి నుంచి 24 hours లేదా 48 hoursలో ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎగ్ రిలీజ్ వరకు మీరు స్కానింగ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు ఎగ్ రిలీజ్ అయింది అని కరెక్ట్గా ట్రాకింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. సో దాని ప్రకారంగా మీరు భార్యాభర్తలు కలిస్తే కనుక ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. అండ్ మీరు దీంతో పాటు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒకసారి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత అది ఫీమేల్ బాడీలో కేవలం 24 hours మాత్రమే బతుకుంటుంది. కానీ భార్యాభర్తలు కలిసిన తర్వాత స్పర్మ్స్ ఫీమేల్ బాడీలో 4 to 5 days వరకు బతికుంటాయి. దాని ప్రకారంగా మీకు ఇవి తెలుసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ దాన్ని బట్టి మీరు కలుసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి.
థ్యాంక్ యూ.